హాయ్, ఐమ్ డాక్టర్ హరీష్ రావు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ఇన్హేలర్స్ సంబంధించిన అపోహలు, వాస్తవాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, ఇన్హేలర్స్ అనేవి జీవితకాలం వాడాల్సిన మందుల. ఇన్హేలర్స్ అనేవి మనం ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి, స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్లో మనం ఇన్హేలర్స్ వాడతాము. ఆస్తమా పేషెంట్స్లో వ్యాధి తీవ్రతను బట్టి ఇన్హేలర్స్ అనేవి కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. సిఓపిడి అనే స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడి ప్రాబ్లమ్స్ అనేవి జీవితకాలం సంబంధించి ఉంటుంది కాబట్టి సిఓపిడి పేషెంట్స్లో మాత్రం ఇన్హేలర్స్ అనేవి లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది. బట్ ఈ ఇన్హేలర్స్ అనేవి సురక్షితమైనవే కాదా? ఇన్హేలర్స్ అనేవి బెస్ట్ సేఫ్ మెడిసిన్స్ అండి. ఇవి రెగ్యులర్ మెడిసిన్ లాగా కాకుండా ఇన్హేలర్స్ అనేవి మనం పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడే యాక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి అది ఇతర ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ వాటి ఎఫెక్ట్ అనేది వేరే ఆర్గాన్స్ మీద ఉండడం అనేది ఉండదు. కాబట్టి ఇన్హేలర్స్ అనేవి వెరీ సేఫ్ మెడిసిన్స్. ఇన్హేలర్స్ అడిక్ట్ అవ్వడం అనేది ఏమైనా ఉంటుందా? ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ లాంటివేనండి. వీటికి అడిక్ట్ అవ్వడం కానీ అలవాటు అయిపోవడం లాంటివి అనేది ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇన్హేలర్స్ వాడడం ద్వారా ఆస్తమా కానీ సిఓపిడి ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా యాక్టివిటీస్ అంటే వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ క్యాపబిలిటీ పెరగడం కానీ మంచి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇన్హేలర్స్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇన్హేలర్స్ వాడిన తర్వాత మనం మంచినీటితోటి నోరు, గొంతు పుక్కిలించి ఉమ్మివేసినట్టయితే వాటి వల్ల వచ్చే లోకల్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం నివారించగలుగుతాం.